వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జీఈఆర్డీ అనే డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జీఈఆర్డీ అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్, gastroesophageal reflux disease is a chronic condition that occurs when stomach content flows backwards into the esophagus. This can happen when muscle at the end of the esophagus doesn't close properly. మన esophagus-కి టూ ఎండ్స్ ఉంటాయి అన్నమాట. స్టొమక్ దగ్గర ఉన్న ఎండ్ని మనం లోవర్ esophageal sphincter అంటాం. ఆ స్పింక్టర్ కనుక సరిగ్గా క్లోజ్ అవ్వకపోతే సో స్టొమక్లో ఉన్న కంటెంట్ అంతా కూడా అగైన్ మళ్ళీ ఈసోఫాగస్కి బ్యాక్ ఫ్లో అయిపోద్ది అనమాట. ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు, ఇది స్టొమక్ కంటెంట్, ఇది లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ ఇక్కడ క్లోజ్ అయి ఉంది. సో ఈ స్టొమక్లో ఉన్న కంటెంట్ అంతా సేమ్ అలానే ఉంది. బట్ ఎప్పుడైతే ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ ఓపెన్ అయిందో ఈ స్టొమక్ కంటెంట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. నథింగ్ బట్ ఈసోఫాగస్లోకి మళ్ళీ బ్యాక్ ఫ్లో అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం జీఈఆర్డీ అంటాం, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటాం. సో ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ ఇస్ ఏ కామన్ స్టొమక్ కండిషన్ దట్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 4 stages బేస్డ్ ఆన్ సివియారిటీ. సో సివియారిటీని బేస్ చేసుకుని 4 స్టేజెస్గా డివైడ్ చేశారు. స్టేజ్ 1 మైల్డ్ జీఈఆర్డీ. సిమ్టమ్స్ ఇంక్లూడ్ ఇన్ఫ్రీక్వెంట్ హార్ట్ బర్న్ అండ్ రీగర్జిటేషన్. సో హార్ట్ బర్న్ ఉంటుంది బ్యాక్ ఫ్లో అవ్వడం వల్ల స్టొమక్ కంటెంట్, రీగర్జిటేషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. యూజువల్లీ లెస్ దెన్ వన్స్ ఎ వీక్, వారంలో కనీసం ఒకసారైనా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. దిస్ స్టేజ్ కెన్ బి మేనేజ్డ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ అండ్ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్. సో ఈ స్టేజ్ని లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవడం వల్ల, డైట్ని చేంజ్ చేసుకోవడం వల్ల, మెడికేషన్ యూస్ చేయడం వల్ల కూడా ఈ స్టేజ్ని మేనేజ్ చేసుకోవచ్చు. స్టేజ్ 2 మోడరేట్ జీఈఆర్డీ. సిమ్టమ్స్ ఇంక్లూడ్ ఫ్రీక్వెంట్ హార్ట్ బర్న్ అండ్ రీగర్జిటేషన్ ఎ ఫ్యూ టైమ్స్ ఎ వీక్. వారంలో కొన్నిసార్లు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈ హార్ట్ బర్న్ అండ్ రీగర్జిటేషన్ని. అండ్ అలాగే దిస్ మే రిక్వైర్ డైలీ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్. సో ఈ మోడరేట్ జీఆర్డీ ఉన్న వాళ్ళు డైలీ మెడికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. స్టేజ్ 3 సివియర్ జీఆర్డీ. సిమ్టమ్స్ ఆర్ పెయిన్ఫుల్ అండ్ మే నాట్ ఇంప్రూవ్ విత్ ప్రిస్క్రిప్షన్ మెడికేషన్స్. సో చాలా పెయిన్ఫుల్గా అయితే ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మే బీ ఇంపైర్డ్ అండ్ డాక్టర్ మే రికమెండ్ సర్జరీ. సో సివియర్ జీఆర్డీ ఉన్న వాళ్ళకు మెడికేషన్ సరిపోదు కాబట్టి సర్జరీ రికమెండ్ చేస్తారు డాక్టర్స్. స్టేజ్ 4 ప్రీ క్యాన్సర్ ఆర్ క్యాన్సర్. If left untreated, severe GERD can lead to precancerous conditions like Barrett's esophagus, which can progress to esophageal cancer. సో ఎప్పుడైతే జీఈఆర్డీని నెగ్లెక్ట్ చేశారో అప్పుడు ఇట్ కెన్ లీడ్ టు ప్రీక్యాన్సర్ ఆర్ క్యాన్సరస్ లీషన్స్ అనమాట ఇన్ యువర్ ఈసోఫాగస్. అల్టిమేట్గా ఈసోఫేజియల్ క్యాన్సర్కి కూడా లీడ్ చేస్తుంది అంటున్నారు. కాజెస్ అసలు ఎందుకు వస్తుంది జీఈఆర్డీ? ఇట్ ఈస్ కాజ్డ్ బై ఫ్రీక్వెంట్ యాసిడ్ రిఫ్లక్స్ ఆర్ రిఫ్లక్స్ ఆఫ్ నాన్ యాసిడిక్ కంటెంట్ ఫ్రమ్ ద stomach. When you swallow, a circular band of muscles around the bottom of esophagus called the lower esophageal sphincter relaxes to allow food and liquid to flow into the stomach. Then the sphincter closes again. If the sphincter doesn't relax as is typical or it weakens, stomach acid can flow back into the esophagus. This constant backwash of acid irritates the lining of the esophagus, often causing it to become inflamed. So already మనం చెప్పుకున్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఈసోఫేజియల్ స్పింక్టర్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు ఆ ఫుడ్ ఇలా పాస్ అవుతున్నప్పుడు మాత్రమే లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి ఆ ఫుడ్ అంతా కూడా స్టొమక్లోకి వెళ్తుంది ఫర్ డైజెషన్. సో ఎప్పుడైతే ఈ లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్ ఇలా ఓపెన్ అయ్యే ఉంటుందో సో వెళ్ళిన ఫుడ్ అంతా కూడా బ్యాక్ ఫ్లో అవ్వడం వల్ల, రికరెంట్గా బ్యాక్ ఫ్లో అవ్వడం వల్ల ఈసోఫాగస్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇఫ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ ఇట్ కెన్ లీడ్ టు సమ్ మేజర్ ఇష్యూస్. ఇది కాజ్ అనమాట. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మీరు ఒబీస్గా ఉన్నా, లేదంటే హియాటల్ హెర్నియా ఉన్నా, మీరు ప్రెగ్నెంట్ అయినా, బికాస్ ఆఫ్ ద ప్రెషర్ ఆల్సో ఇట్ కెన్ డెవలప్ అనమాట. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లైక్ స్క్లెరోడర్మా ఉన్నా, డిలేడ్ స్టొమక్ ఎంప్టింగ్ ఉన్నా, స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నా, లార్జ్ మీల్స్ ఎక్కువగా తింటున్నా, ఫ్యాటీ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నా, ఆల్కహాల్ లేదా కాఫీని ఎక్కువగా తీసుకుంటున్నా, అలాగే సర్టెన్ మెడికేషన్స్ని యూజ్ చేసినా కూడా ఇలా ఈ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. పాథోఫిజియాలజీ వచ్చేసి డ్యూ టు ఎనీ కండిషన్స్ లైక్ హిస్టోపాథలాజికల్ ఆల్టరేషన్ ఇన్ ద లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్. సో డ్యూ టు మనం చెప్పుకున్న ఎలాంటి కాజ్ లేదా రిస్క్ ఫ్యాక్టర్ వల్ల అయినా లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్లో కానీ అప్పర్ జిఐ ట్రాక్ట్లో కానీ ఎలాంటి హిస్టోపాథలాజికల్ ఆల్టరేషన్ వచ్చినా 2 చేంజెస్ అయితే జరుగుతాయి. ఫస్ట్ వన్, ఇంక్రీజ్డ్ ప్రెషర్ ఇన్ ద లోవర్ ఈసోఫేజియల్ స్పింక్టర్. ఎల్ఈఎస్ దగ్గర ప్రెషర్ ఎక్కువ అవుతుంది.
ఈసోఫాగస్ దగ్గర ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. ఇనేబిలిటీ ఆఫ్ ద LES టు క్లోజ్ ప్రాపర్లీ ఆఫ్టర్ ద ఈసోఫేషియల్ కంటెంట్స్ ఎంటర్ ఇన్ టు ద స్టమక్. సో ఈసోఫేషియల్ కంటెంట్స్ స్టమక్లోకి వెళ్ళిన తర్వాత LES అనేది సరిగ్గా క్లోజ్ అవ్వలేకపోతుంది. గ్యాస్ట్రిక్ కంటెంట్స్ ఫ్రమ్ ద హయ్యర్ ప్రెషర్ మూవింగ్ టు లోవర్ ప్రెషర్. అంటే స్టమక్లో ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల స్టమక్లో ఉన్న కంటెంట్ అంతా కూడా తక్కువ ప్రెషర్ ఉన్న ఈసోఫాగస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల GERD అయితే వస్తుంది. అల్టిమేట్గా ఈసోఫాగైటిస్, అలాగే కెమికల్ రెస్పాన్స్ ఇన్ఫ్లమేషన్ బాగా డెవలప్ అయిపోవడం, అక్కడ ప్లేట్లెట్స్ ఫైబ్రిన్ మెటీరియల్స్ అడ్హెరెన్స్ అవ్వడం, నథింగ్ బట్ అక్కడ స్టాక్ అయిపోవడం. దీనివల్ల ఈసోఫేజియల్లో ఒక స్కార్ అనేది ఏర్పడుతుంది. సో ఇది మేబీ ప్రీ క్యాన్సర్ ఆర్ క్యాన్సరస్ లీజన్స్గా మారే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇది పాథోఫిజియాలజీ ఆఫ్ GERD. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్ వచ్చేసి బర్నింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతారు. దీన్ని హార్ట్ బర్న్ అంటారు. యూజువల్గా తిన్న తర్వాత నైట్ పడుకునే ముందు ఎక్కువ అవుతుంది ఇది. అలాగే థ్రోట్లోకి తిన్న ఫుడ్ సోర్ పులితేన్పులాగా రావడం, అప్పర్ బెల్లీలో దగ్గర కానీ చెస్ట్ దగ్గర కానీ పెయిన్ ఉండడం, సరిగ్గా మింగలేకపోవడం, డిస్ఫేజియా ఉంటుంది. థ్రోట్లో ఒక లంప్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు. నైట్ టైం అనేది యాసిడ్ రిఫ్లక్స్ ఎక్కువగా ఉంటుంది, కాఫ్ ఎక్కువగా వస్తుంది, లెరింజైటిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఆల్రెడీ ఆస్తమా వాళ్ళకుంటే ఆస్తమా ఎక్కువ అవుతుంది, లేదంటే అసలు ఆస్తమా లేని వారికి ఆస్తమా కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇవి క్లినికల్ ఫీచర్స్. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్స్ వచ్చేసి అప్పర్ ఎండోస్కోపీ చేస్తారు. ఎ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ విత్ ఎ కెమెరా ఇస్ యూజ్డ్ టు ఎగ్జామిన్ ద ఈసోఫాగస్, స్టమక్ అండ్ అప్పర్ స్మాల్ ఇంటెస్టైన్. దిస్ కెన్ హెల్ప్ డిటర్మైన్ ద సివియారిటీ ఆఫ్ GERD అండ్ రూల్ అవుట్ కాంప్లికేషన్స్. సో ఎండోస్కోపీ అంటే ఒక థిన్ ఫ్లెక్సిబుల్ కెమెరాని, ఒక ట్యూబ్తో ఉన్న కెమెరాని మీ ఈసోఫాగస్లోకి అలాగే స్టమక్లోకి పంపిస్తారనమాట. పంపించి సో మీ ఈసోఫాగస్ ఎలా ఉంది, స్టమక్ ఎలా ఉంది, అప్పర్ ఇంటెస్టైన్ ఎలా ఉంది అని ఎగ్జామిన్ చేస్తారనమాట. GERD సివియారిటీ ఎలా ఉంది, మైల్డా, మోడరేట్, సివియరా, ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అని రూల్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ambulatory acid probe test. A monitor is placed in the esophagus to measure how long and when stomach acid regurgitates. This is considered the golden standard for GERD detection. సో దిస్ ఇస్ అగైన్ మళ్ళీ ఒక మానిటర్ని అయితే ఈసోఫాగస్లో ఉంచి ఎప్పుడు స్టమక్ యాసిడ్ ఎప్పుడు రీగర్జిటేషన్ అవుతుంది, ఎంతసేపు అవుతుంది అనే దాన్ని చెక్ చేస్తారనమాట. దీన్ని ambulatory acid pH probe test అంటారు. నెక్స్ట్ ఎక్స్రే టెస్ట్ ఉంటుంది. ఏ చాకీ లిక్విడ్ ఇస్ కన్జ్యూమ్డ్ టు కోట్ ద డైజెస్టివ్ ట్రాక్ట్ అలౌయింగ్ ఎన్ ఎక్స్రే టు షో ఏ షిలోట్ ఆఫ్ ఈసోఫాగస్ అండ్ స్టమక్. బేరియం లిక్విడ్ని మీకు తాగిపిస్తారు. తాగిపించిన తర్వాత ఎక్స్రే లేదా ఈసోఫాగస్లో కానీ స్టమక్లో కానీ గ్యాస్ట్రిక్ కంటెంట్ ఎలా ఉందో చూస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈసోఫేజియల్ మానోమెట్రీ మెజర్స్ ద ఫోర్స్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద మజిల్స్ ఇన్ ద ఈసోఫాగస్ వైల్ స్వాలోయింగ్. సో మీరు స్వాలో చేసినప్పుడు ఈసోఫాగస్ మజిల్స్ యొక్క కాంట్రాక్షన్ లేదా కోఆర్డినేషన్ ఎలా ఉందో చూస్తారు. ట్రాన్స్నాజల్ ఈసోఫాగోస్కోపీ, a thin flexible tube with a camera is inserted through the nose and down the throat to examine the esophagus. ఇది ట్రాన్స్నాజల్ అనమాట. ఇప్పుడు వయా నోస్ పంపుతారు అనమాట ఈసోఫాగస్లోకి ఫ్లెక్సిబుల్ ట్యూబ్ విత్ కెమెరాని. సో అగైన్ ఈసోఫాగస్ని చెక్ చేస్తారు. ఇవి డయాగ్నోస్టిక్స్. నెక్స్ట్ మేనేజ్మెంట్ వచ్చేసి ఈ కండిషన్ మైల్డ్గా ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మేనేజ్ అయిపోతుంది ఈ కండిషను. అంటే లైక్ మేనేజ్ హెల్దీ డైట్, ఒక హెల్దీ డైట్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. స్టమక్ యాసిడ్ని ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. లైక్ కాఫీ కానీ కెఫినేటెడ్ బివరేజెస్ కానీ సిట్రస్ కానీ అలాగే టొమాటోస్ ఇలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. అవాయిడ్ ఫుడ్స్ దట్ డిక్రీజ్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ప్రెషర్. సో ఏవైతే ఫుడ్స్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ప్రెషర్ని డిక్రీజ్ చేస్తున్నాయో లైక్ ఫ్యాటీ ఫుడ్స్ కానీ ఆల్కహాల్ కానీ పెప్పర్మెంట్ కానీ అలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అవాయిడ్ ఫుడ్స్ దట్ ఎఫెక్ట్ పెరిస్టాల్సిస్. సో ఫుడ్ మూమెంట్ని ఎఫెక్ట్ చేసే ఫుడ్స్ని కూడా తగ్గించేయాలి. లైక్ కాఫీ, ఆల్కహాల్, ఎసిడిక్ లిక్విడ్స్ అలాంటివి. అవాయిడ్ లార్జ్ మీల్స్, క్విట్ స్మోకింగ్, డోంట్ లై డౌన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ మీల్. తిన్న వెంటనే పడుకోకూడదు. ఎలివేట్ ద హెడ్ ఆఫ్ యువర్ బెడ్. మీరు పిల్లో కూడా యూస్ చేసుకోవచ్చు. డోంట్ వేర్ టైట్ ఫిట్టింగ్ క్లోతింగ్. సో బాగా టైట్ ఉన్న క్లాత్స్ని కూడా వేసుకోకూడదు తినేటప్పుడు, తిన్న తర్వాత. మెడికల్ మేనేజ్మెంట్ వచ్చేసి యాంటాసిడ్స్ దట్ న్యూట్రలైజ్ స్టమక్ యాసిడ్స్. సో యాంటాసిడ్స్ని యూస్ చేసుకోవచ్చు. మెడిసిన్స్ టు రెడ్యూస్ యాసిడ్ ప్రొటెక్షన్ నోన్ యాజ్ హిస్టమైన్ బ్లాకర్స్. H2 బ్లాకర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిమెట్రిడిన్, ఫెమోటిడిన్ అండ్ నిజాటిడిన్. సో ఇలాంటివి. మెడిసిన్స్ దట్ బ్లాక్ యాసిడ్ ప్రొటెక్షన్ అండ్ హీల్ ద ఈసోఫాగస్. దీస్ మెడిసిన్స్ నోన్ యాజ్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇంక్లూడ్ లాన్సోప్రజోల్, ఒమిప్రజోల్ అండ్ ఎస్మోప్రజోల్. సో ఈసోఫాగస్ని హీల్ చేసేవి, అలాగే యాసిడ్ని ప్రొడ్యూస్ చేయకుండా ఆపేవి లైక్ పాంటోప్రజోల్, ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట.
ఇది మెడికల్ మేనేజ్మెంట్ మోడరేట్ కండిషన్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ సర్జికల్ మేనేజ్మెంట్ వచ్చేసి సివియర్ GERD ఉన్న వాళ్ళకి. ఈ ప్రొసీజర్లో ఫండోప్లికేషన్ అనమాట. ద సర్జన్ ర్యాప్స్ ద టాప్ ఆఫ్ ద స్టొమక్ అరౌండ్ ద లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ టు టైటన్ ద మజిల్ అండ్ ప్రివెంట్ రిఫ్లక్స్. ఇక్కడ మీరు చూడొచ్చు స్టొమక్ ఫండల్ పార్ట్ అంతా కూడా ఈసోఫాగస్ చుట్టూ కూడా టైటన్ చేస్తారు. సో ఫండస్ ర్యాప్డ్ అరౌండ్ ద డిస్టల్ ఈసోఫాగస్ అండ్ సెక్యూర్డ్ విత్ సూచర్స్. సో అగైన్ సూచర్స్ కూడా వేసేసారనమాట ఈసోఫాగస్కి. దీన్ని మనం ఫండోప్లికేషన్ అంటాం. దీనివల్ల లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ ఎవరికైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళకి సర్జికల్ ప్రొసీజర్ యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ లింక్స్ డివైస్. A ring of tiny magnetic beads is wrapped around the junction of the stomach and esophagus. The magnetic attraction between the beads is strong enough to keep the junction closed to refluxing acid. సో ఎప్పుడైతే ఇక్కడ మ్యాగ్నెటిక్ బీడ్స్తో ఉన్న ఒక రింగ్ని ప్లేస్ చేస్తారో దీన్ని లింక్స్ డివైస్ అంటాము. ఎక్కడ ప్లేస్ చేస్తారంటే ఈసోఫాగస్ అండ్ స్టొమక్ జంక్షన్ దగ్గర, నథింగ్ బట్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ దగ్గర. సో దట్ ఎప్పుడైతే యాసిడ్ అనేది బ్యాక్ ఫ్లో అవడానికి ట్రై చేస్తుందో ఈ రింగ్ ఉండడం వల్ల ఇది టైటన్ చేసేస్తుంది. అప్పుడు యాసిడ్ అనేది బ్యాక్ ఫ్లో అవడానికి ఉండదు అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ ఓరల్ ఇన్సిషనల్ ఫండోప్లికేషన్ TIF. This new procedure involves tightening the lower esophageal sphincter by creating a partial wrap around the lower esophagus using polypropylene fasteners. So ఇక్కడ polypropylene fasteners లైక్ సోచర్స్ని యూజ్ చేసి లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ని టైటన్ చేస్తారనమాట. ఒక పార్షియల్ ర్యాప్ లా క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా సోచర్స్ అనేవి వేస్తారు ఇక్కడ. సో దట్ లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ టైటన్ అవుతుంది, సరిగా ఫుడ్కి కూడా రెస్పాండ్ అవుతుంది. ఈ GERD యొక్క కాంప్లికేషన్స్ వచ్చేసి వర్సనింగ్ ఆఫ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి బాగా ఎక్కువ అవుతుంది, లేని వాళ్ళకి కొత్తగా స్టార్ట్ అవుతుంది. బ్యారెట్స్ ఈసోఫాగస్. ఈ చేంజ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ద ఈసోఫాగస్ దట్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అల్టిమేట్గా లెఫ్ట్ అన్ట్రీటెడ్ అయితే GERDని బ్యారెట్స్ ఈసోఫాగస్ కూడా డెవలప్ అవుతుంది, which is the cancer of the esophagus. Next bronchospasm, irritation and spasm of the airways due to acid. సో ఎక్కువగా పులి తేన్పులు పడిపోతాయని చెప్పాను కదా. సో ఓరుగా ఉండే తేన్పులు ఎక్కువ అవడం వల్ల బ్రాంకియోస్పాజం కూడా ఏర్పడుతుంది, బాగా ఇరిటేట్ అవుతుంది అనమాట మన ఎయిర్వేస్. అలాగే క్రానిక్ కఫ్ లేదా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ ఉంటుంది, డెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈసోఫాగస్లో అల్సర్స్ కూడా డెవలప్ అవుతాయి, స్ట్రిక్చర్. అలాగే ఈసోఫాగస్ కూడా నారో అయిపోతుంది అనమాట. నారోయింగ్ ఆఫ్ ద ఈసోఫాగస్ డ్యూ టు స్కారింగ్ ఫ్రమ్ ద క్రానిక్ ఇరిటేషన్. ఎప్పుడైతే లెఫ్ట్ అన్ట్రీటెడ్ ఉంటుందో ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం చూడగలుగుతాం అనమాట. So this is about the video called gastroesophageal reflux disease. అలాగే మన ఛానల్లో డైజెస్టివ్ కండిషన్స్ అనే ప్లేలిస్ట్ కూడా ఉంది, ఆ ప్లేలిస్ట్ని కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.